తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల దేవా, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇక పునరుద్ధ ఆరాధనలో మరొకసారి నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా, ప్రార్థన మరియు ఆరాధన ద్వారా నేను స్తుతించి గణపరుచుంటున్నాం తండ్రి, నీకు వందనాలు దేవా. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలో ఉంటుండగా నీ యొక్క పరలోక స్వరమును నీ దాసుని ద్వారా మాకు వినిపించమని దేవా, నీ యొక్క ఆత్మతో మీరు ఎత్తి పట్టుకొని దేవా, మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం మాకు అందించమని, వినగలిగే చెవులు, గ్రహించే మనసు, హృదయం మాకు దయచేయమని, సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా చెబుదాం, హల్లెలూయా. మొదటి భాగంలో పెకహు అనే ఒక వ్యక్తి గురించి ధ్యానించడం జరిగింది. ఏం పేరు చెప్పండి? పెకహు. రెమల్యా కుమారుడైన పెకహు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 28వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, రెమల్యా కుమారుడగు పెకహు యూదా వారిలో పరాక్రమశాలులైన 120,000 మందిని ఒకే రోజు హతము చేశాను. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, నిలిచున్న నేను అల్పుడను అయోగ్యుడను, కానీ మీ లేఖనాలు చాలా విలువైనవి. వాటిని వినే మనస్సు, గ్రహించే జ్ఞానము, నెరవేర్చి అన్వయించుకునే మనస్సాక్షి మాకందరికీ దయచేయండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ లేఖనాలను బయలుపరచమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. పెకహు అనే మాటకు అర్థం ఏంటంటే, ఈ హెబ్రూ భాష తర్ఫీదును బట్టి ఐ ఓపెనర్ అని అర్థం. కన్నులు తెరచువాడు. అయితే దుష్టుడు కన్నులు తెరిచేది వేరు, దేవుడు కన్నులు తెరిచేది వేరు. ఈ రెండింటికి కూడా వ్యత్యాసం ఉంది. ఆదికాండము 3వ అధ్యాయంలో సాతానుడు వచ్చి ఆదాము అవ్వలతో ఏమంటాడు? మీరు ఈ పండు తింటే గనక మీ కన్నులు తెరవబడతాయి అంటాడు. అది దుష్ట సంబంధమైన కనులు, శాపకరమైన కనులు. గమనించాడు. సాతానుడు తెరిపించే కనులు వేరు, దేవుడు కన్నులు తెరవజేస్తే మనం ఎంత దీవించబడతామో. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఈ పెకహు అనేవాడి గురించి నేను ఉదయం వివరించాను. వీడు యూదా వారిలో ఉన్న పరాక్రమశాలుల్నే ఒక రోజులో 120,000 మందిని హతం చేశాడంటే వాడు ఎంత బలమైన వాడు అనేది మనం గమనించాలి. దుష్టునికి సాదృశ్యం ఈ పెకహు. అయితే వారు పరాక్రమశాలులు కదా, మరి వాళ్ళని ఎలా హతం చేశాడు? ఒక రోజులో 120,000 మందిని ఎలా కూల్చాడు అంటే అది వాడి గొప్పతనం కాదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు యెహోవాను విసర్జించారు. యెహోవాను విసర్జించినందున వారికి ఇట్టి గతి పట్టెనని కింద రాయబడి ఉంటుంది అదే వచనంలో. అంటే సాతానుడు కొన్నిసార్లు ఏర్పరచబడిన వారిని, దేవునిలో బలవంతులైన వారిని, దేవునిలో బాగా ఎదిగిన వారిని వాడు కూల్చివేయడానికి, వాడు మళ్ళీ చచ్చిన వారిలోనికి పంపడానికి కారణం ఏంటంటే మనం దేవుని విసర్జించడమే కారణం. సరే, ఉదయకాల ధ్యానములో సాతానుకు పెకహు అనబడే అపవాదికి అవకాశం ఇవ్వడానికి వీళ్ళల్లో, అనగా దేవుని బిడ్డలలో ఉన్న బలహీనతలు ఏంటో నేను చెప్పడం జరిగింది. కొన్ని బలహీనతలు చెప్పడం జరిగింది. దేవుణ్ణి విసర్జించడం వల్ల పెకహు గెలిచాడు ఒక చోట. ఇంకో చోట యెరోబాము దగ్గర పాపమును విడవకపోవట చేత పెకహు గెలిచాడు. ఇంకొక చోట మీరు గమనించండి, ఎఫ్రాయిమీలతో కలిసి వారిని భయపెట్టి గెలిచాడు. సాతానుడు మన మీద గెలవడానికి వాడే ప్రధానమైన 3 విధానాలు నేను తెలియజేశాను. దాంతోపాటు అదనంగా ఇంకా 2 విషయాలు కూడా ఉదయకాలం నేను ధ్యానించడం జరిగింది. దేవుని విసర్జించడం ద్వారా అపవాది మనపై జయము పొందుతాడని, పాపమును విడవకుండా జీవించడం వల్ల సాతానుడు మనపై జయం పొందుతాడని, మూడవది భయపెట్టి మనల్ని భయభ్రాంతులకు గురి చేసి మనలో ఆందోళన కలిగించి వాడు జయం పొందుతాడని పెకహును ఆధారం చేసుకొని కొన్ని లేఖనాలు బయలుపరచడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ధ్యానించే ఈ 2వ భాగపు అంశం ఏంటంటే, పెకహు అనేటువంటి విధానములో కన్నులు తెరవబడుట వేరు, అయితే దైవిక విధానములో కన్నులు తెరవబడుట అనే అనుభవం మీకు ఉన్నదా లేదా అని పరిశీలన చేసుకోవాలి.
తెరువబడేను నా మనోనేత్రము, తెరువబడేను నా మనోనేత్రము, తెరువబడేను నా మనోనేత్రము. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కన్నులు ఆధ్యాత్మికంగా తెరవబడాలి. ఎందుకు ఆధ్యాత్మికంగా మన కన్నులు తెరవబడాలి? భౌతిక నేత్రములతో నీవు చూడలేనివి దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక నేత్రములు తెరవబడిన వారు ఏమి చూడగలరు నేను చెబుతాను ఈరోజు. అందులో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటో మీరు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 18వ వచనం. ఈరోజు మన అంశము కన్నులు తెరవబడుట. మీరు చదవండి. అపోస్తుల కార్యములు 26:18. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి. వారి కన్నులు దేవుడు ఎందుకు తెరిచాడు? ఇప్పుడు మన కన్నులు కూడా దేవుడు ఎందుకు తెరిచాడంట? పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును మనం కూడా పొందాలని. పరిశుద్ధపరచబడిన వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొని అక్కడ నిత్య స్వాస్థ్యాన్ని అనుభవించబోతున్నారు. నిత్యత్వములో, నిత్య రాజ్యములో, దేవుని సముఖములో, దేవుని సింహాసనం ఎదుట కాపురం ఉండబోతున్నారు. ఆ పరిశుద్ధపరచబడిన వారిలో నేను స్వాస్థ్యం పొందాలండి, నేను కూడా మహిమలో చేరాలి, నేను కూడా ఆ పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకోవాలి, నేను కూడా దేవుని యొద్దకు చేరాలి. ఈ లోకం ఏముంది? అశాశ్వతమైనది, గత్తర లోకం, పాపిష్టి లోకం, తాత్కాలికమైన సుఖభోగాలు కలిగిన అల్పకాల పాప భోగముల కంటే నిత్యత్వం వైపు నేను నా మనస్సు కేంద్రీకరిస్తాను అనుకున్న వారికి చెప్తున్నా, వీరు కన్నులు తెరిచిన వారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వారు పైనున్న వాటిని చూస్తారు. కన్నులు తెరవబడని వారు భూ సంబంధమైన వాటి మీద తమ మనస్సు నిలుపుతారు. నిత్యమైన స్వాస్థ్యము కొరకు కన్నులు తెరిచిన వారు దేవుడు వారికి స్వాస్థ్యమును అనుగ్రహిస్తాడంట. ఒకవేళ నీ మనోనేత్రాలు తెరవబడలేదేమో, ఎప్పుడు చూసినా భూ సంబంధమైన ప్రార్థనలు నువ్వు చేస్తావు. భూ సంబంధమైన ప్రార్థనలు అడగొద్దని నేను చెప్పట్లేదు, కానీ దానికంటే ఉన్నతమైన స్వాస్థ్యమును, పరలోక రాజ్యమును కోరుకోవడం, ఆ వైపుగా నీ కనుదృష్టి నిలపడం, ఆధ్యాత్మిక నేత్రాలు, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచిన అబ్రహాం వలె జీవించడం మనందరికీ దేవుడు నేర్పుతున్నటువంటి ఒక మంచి నడిపింపు. ఒకవేళ ఆ నడిపింపు నీలో లేదా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. భక్తులు గొప్ప గొప్ప పాటలు రాశారండి. ప్రియా యేసు రాజు నూనె చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు, నిష్కలంక పరిశుద్ధులలో పేదన్నేను, నిష్కలంక చప్పట్లు కొడుతూ పేదన్నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను, యేసు నీ రక్తమందు అడుగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు కన్నులు తెరవబడిన వారైతే మీ దృష్టి పరలోకం వైపు ఉంటుంది. అందువలన పరిశుద్ధులతో పాటు స్వాస్థ్యము పొందే వారిలో మీరు ఉంటారు. ఈ అవగాహన నాకున్నది. నిజమేనండి, నేను కేవలం భూ సంబంధంగా కాదు, పర సంబంధమైన ఆలోచన కలిగి మందిరానికి వస్తున్నాను అన్న వాళ్ళు అబద్ధాలు ఆడకుండా చేయొద్దండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పర సంబంధమైన ఆలోచన లేకపోతే బాగా గుర్తుపెట్టుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం రాయబడింది, క్రీస్తునందు ఉండి మృతి చెందిన వారు కూడా కొందరు నశించారు. ఎందుకు అలా నశించారంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, వారు కేవలము ఈ శరీర సంబంధమైనటువంటి నిరీక్షణ వారు కలిగి ఉన్నారు.
వారు శరీరమును దాటి నిరీక్షణ అనేటువంటిది వారికి అవగాహన లేనందువలన వారు క్రీస్తునందు ఉండి కూడా వారు ఏమైపోయారంట? నశించిపోయారు. ఈరోజు నీకు అట్టి అవగాహన లేకపోతే, ఒక నామకార్థ మనిషిగా ఇక్కడికి వచ్చి కూర్చున్నావా? కోరికలు అవసరాలు తీర్చుకోవడం కోసం దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? భూ సంబంధమైన ఇచ్ఛలు నెరవేర్చుకోవడం కోసం దేవుణ్ణి వెంటాడుతున్నావా? ఈరోజు కన్నులు తెరిచిన వాని గుణం అది కాదు అని ప్రభుపేట నేను తెలియజేస్తాను. ఈ కన్నులు తెరవబడితే పరిశుద్ధులతో కలిసి స్వాస్థ్యం పొందాలనే ఆ ఆశ నీకు ఉంటుంది. దేవుడు కూడా అటు ఆధిక్యత దేవుడు నీకు అనుగ్రహిస్తాడని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. రెండవ అద్భుతమైన విషయం కూడా నేను తెలియజేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండం 21వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు ఏమి సిద్ధపరిచెనో అవి మనము చూడగలగాలి అంటే మన కన్నులు తెరవబడాలి. అంతసేపు అక్కడే కదా ఉన్నది హాగరు. అప్పుడు దాకా కనిపించని నీళ్ళ ఊట అప్పుడు కనిపించింది. లేనిది ఉన్నట్టుగా దేవుడు చేశాడు, ఉన్నది లేనట్టుగా దేవుడు చేయగలడు. నీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, నీవు కన్నులు తెరవబడితే గనక దేవుడు ఏమి సిద్ధపరిచాడో నీవు చూడగలిగే కృప దేవుడు ఇస్తాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక సిరియనుల యుద్ధపు గుంపు అందరూ కూడా మీదికి వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎలీషా శిష్యుడు భయపడిపోయి, అయ్యో పెద్ద సైన్యం వస్తుందయ్యా, ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి అని అంటే, అప్పుడు ప్రార్థన చేసి దైవజనుడు, దేవా వీని కళ్ళు తెరువుమో, నువ్వు ఏమి సిద్ధపరిచావో వీడు చూడలేకపోతున్నాడు. మీదికి వస్తున్నాడు కానీ ఆ ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి నీవు దాచి ఉంచిన అద్భుతమైన కృపను చూడలేకపోతున్నాడు. కొన్ని సందర్భాల్లో మన కనులు మూయబడుట ద్వారా మన పరిస్థితులకు మనం భయపడతాం, మనకు కలిగే ఆటంకాలకు భయపడతాం, మనకు కలిగేటువంటి అనారోగ్యాలకు భయపడతాం, మనకు కలిగేటువంటి ఆ యొక్క అవమానాలకు భయపడతాం. కానీ దేవుడు మనకు సిద్ధపరిచినవి మనకు కనబడగలిగితే గనక, ఆత్మీయ నేత్రాలు కలిగి ఉంటే గనక, ఎంత శోధనైనా ఎంత ఉపద్రవమైనా దాన్ని ఎదుర్కోవడానికి మనము సిద్ధం హస్తులమై ముందుకు వెళ్ళిపోతాం. ఎందుకంటే దేవుడు కన్నులు తెరిచిన వారికి ఆయన ఏమి సిద్ధపరిచినో కనిపిస్తుంది. రోమపత్రిక రాయబడింది కదా, ఆయన మన కొరకు ఏమి సిద్ధపరిచినా అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయానికి అది గోచరమో కాలేదు. మరి ఎవరికి కనిపించింది? ఆత్మీయ నేత్రాలు తెరవబడినటువంటి వారికి దేవుడు ఏమి సిద్ధపరిచినో అది కనిపించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అక్కడ లేనిది ఉన్నట్టుగా కనిపించేలా చేసి దాన్ని స్వీకరించే గొప్ప కృప దేవుడు ఇస్తాడు. మీరు ఒక మాట చూస్తే రాజుల 2వ గ్రంథములో 6వ అధ్యాయము 17వ వచనంలో మీరు చూసినట్లయితే, వీడు చూచినట్లు యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను గనక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి నీకు ఆధ్యాత్మికంగా అనుభవపూర్వకంగా తెలియడం లేదంటే ఇంకా గుడ్డితనంలో నువ్వు ఉన్నావు. నీ పరిస్థితులకు ఇంకా నువ్వు భయపడుతున్నావంటే, నీకున్న శోధనలకు నువ్వు ఇంకా భయపడుతున్నావంటే, దేవుడు సిద్ధపరిచినవి ఇంకా నీ కంటికి కనపడని గుడ్డితనము సాతానుడు యుగ సంబంధమైన దేవత కలగజేశాడని అర్థం. దేవుని యందు విశ్వాసం ఉంచువారు, దేవుని యందు నమ్మిక ఉంచువారు, దేవుడు నాకు అన్నీ సిద్ధపరిచి పెట్టాడు, నాకేం పర్వాలేదు, ఏ విధము చేతనైనా దేవుడు నాకు సహాయము చేస్తాడు, ఒక ద్వారం మూస్తే 10 ద్వారాలు దేవుడు తెరుస్తాడు, నా విషయంలో తప్పక కృప చూపుతాడు, కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు, నా ప్రతి అవసరమును ఆయన కృపలో తీరుస్తాడు, మేలు కలుగుటకై సమస్తము సమకూర్చి జరిగిస్తాడు, ప్రతి అవాంతరాలను ఆటంకాలను తొలగిస్తాడని నమ్మిక ఉంచి మనం ముందుకు అడుగులు వేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నాడు అబ్రహాము కుమారుణ్ణి బలి ఇవ్వడానికి కొండ మీదకి ఎక్కుతూ ఉన్నప్పుడు అక్కడ గాడిదలతో పాటు కట్టెలు మోసుకుంటూ వచ్చిన పనివారు
మరి వారి మనస్సులో ఉంది, ఈయన కుమారుణ్ణి తీసుకెళ్తున్నాడు, కట్టెల్ని తీసుకెళ్తున్నాడు, అది కూడా శారమ్మకి చెప్పకుండా కుమారుణ్ణి తీసుకొస్తున్నాడు, ఏదో తేడా జరుగుతుంది. దాన్ని అడుగుదామంటే ఆయన యజమానుడు పెద్దవాడు, ఆయన దగ్గర అడగడానికి నోరు చాలట్లేదు. ఇప్పుడు అబ్రహాం పైకి వెళ్ళేటప్పుడైనా చెప్పెళ్తాడు అని ఒక ఆలోచనతో చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అబ్రహామును ఒక పర్సనల్ విషయంలో వెంటాడుతున్నారంటే వాళ్ళు మామూలు పనివారా, మెయిన్ పనివారా మీరు చెప్పాలా? ఇప్పుడు అబ్రహాం వెళ్తున్నది ఒక పర్సనల్ మ్యాటర్లో వెళ్తున్నాడు. మామూలు పని అయితే బాబు ఒక ఇద్దరు రండ్రా అని తీసుకొని వెళ్ళిపోయేవాడు. ఇక్కడ వెళ్తున్నది ఒక ఎమోషనల్, ఒక చాలా భావోద్వేగానికి సంబంధించిన విషయం. తన సొంత కుమారుణ్ణి బలివ్వమని పరీక్ష పెట్టాడు దేవుడు. ఇప్పుడు ఎలాంటి వారిని తీసుకెళ్తాడంట? హృదయానికి చాలా హత్తుకున్న వారిని, చాలా నమ్మకమైన వారిని, తనను అర్థం చేసుకునే వారిని, వాళ్ళని తీసుకొని వెంట వెళ్ళి ఆ కొండ దిగువన మీరు ఇక్కడే ఉండండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈయన మాకు చెప్తాడు ఏంటి విషయం. బలి అర్పించడానికి వెళ్తున్నామని అర్థమైంది, కట్టెలు తీసుకున్నాం. బలి అర్పించడానికి వెళ్తున్నామని అర్థమైంది, కానీ గొర్రెపిల్ల లేదు కదా. ఈయన ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు ఏం జరగబోతుంది? కొండ మీదకి వెళ్ళేటప్పుడు అబ్రహాం ఏం చెప్పాడో తెలుసా? ఏడుపు ముఖం పెట్టుకొని ఇంకా అయిపోయింది, ఇప్పుడు దాకా చెప్పకుండా తీసుకొని వచ్చాను, ఇక పుట్టక పుట్టిన ఈ కుమారుణ్ణి బలి ఇవ్వబోతున్నాను, ఇంక అయిపోయిందని చెప్పలా. మేము బలి అర్పించుకొని తిరిగి వస్తామన్నాడు. వస్తాను అనలా, వస్తాము అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేవుడు సిద్ధపరచినవి అతని ఆత్మీయ నేత్రాలకు ముందే కనిపిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సమకూర్చే దేవుడు మన దేవుడు. అది మిగతా వారికి అర్థం కాకపోవచ్చు. ఈవెన్ కుమారుడికి అర్థం కాల. నానా కట్టెలు ఉన్నాయి, గొర్రెపిల్లేదే అడిగాడు. పని వారికి అర్థం కాల. ఒకవేళ భార్యకు చెప్తే భార్య అసలుకే అర్థం చేసుకోదనుకున్నాడేమో, ఆమెకు కూడా చెప్పలా. దేవుడు సిద్ధపరచబోయే వాటిని కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ అర్థం చేసుకుంటే మంచిది. అర్థం చేసుకునే వారు కూడా కొంతమందిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకవేళ అర్థం చేసుకోకపోయినా మీరు నమ్మండి, నా దేవుడు నాకు సిద్ధపరిచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్థలానికి ఏం పేరు పెట్టాడు? యెహోవా ఈరే. గట్టిగా చప్పట్లు కొడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సమకూర్చే దేవుడు అని మీరు నమ్మాలి, సిద్ధపరిచే దేవుడు అని మీరు నమ్మాలి. ఏది మీ జీవితంలో లేదో దాన్ని ఉన్నట్టుగా చేయగలవాడు అని దేవుడిని మీరు విశ్వసించాలి. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. చేతులెత్తి ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరందరూ కూడా ఒకసారి చెప్తాం, నా ఆర్థిక విషయాల్లో యెహోవా ఈరే, నా కుటుంబ విషయాల్లో యెహోవా ఈరే, నా భవిష్యత్తు ప్రణాళికల విషయంలో యెహోవా ఈరే, నా సంకటములన్నిటిలో యెహోవా ఈరే. ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దానికి కన్నులు తెరవబడాలి. మనోనేత్రాలు తెరవబడకపోతే దేవుడు సిద్ధపరిచినవి నీకు కనపడవు, అనుగ్రహించబడవు కూడా. ఆ విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకొకటండి, కన్నులు తెరవబడిన వారికి ఉండేటువంటి అద్భుతమైన మూడవ ఆశీర్వాదం ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూద్దాం. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనక దూసిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా. చాలండి. కన్నులు తెరిచినటువంటి వారు ఉండేటువంటి అద్భుతమైన మూడవ
గుణము లేదా ఆశీర్వాదం ఏంటంటే పాపములు ఒప్పుకుంటారండి. కన్నులు తెరవబడిన వారు ఎప్పుడైనా ఏం చేస్తారు? కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళు పాపాలు ఒప్పుకోరు. ఇంకా చెప్పాలంటే చెప్పేవాడిని తిట్టుకుంటారు. మీకు అర్థమవుతుందా? కన్నులు తెరవబడిన వారు నేను పాపిని అని ఒప్పుకుంటారు. మీరు కింది వచనంలో చూడండి, 34వ వచనానికి రండి. అందుకు బిలాము నేను పాపము చేసి తిని అన్నాడు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక ప్రవక్త ఆ మాట అన్నాడు. ఓ మామూలోడు నేను పాపం చేసి తిని అంటే ఏమో అనుకోవచ్చు. ప్రవక్తలతో ఆ మాట అనిపించాడు దేవుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్తతో అన్నాడు. యెషయా ప్రవక్త ఆ మాట అన్నాడు. ఇక్కడ బిలాము ప్రవక్త ఆ మాట అన్నాడు. యోనా ఆ మాట అన్నాడు. ప్రవక్తలతో నేను పాపిని అని ఒప్పించగలిగిన గొప్ప దేవుడు. మనం ఎంతటి వాళ్ళమండి? దేవునిలో వాళ్ళంతా మెట్లు ఎక్కని వాళ్ళం మనం కూడా కన్నులు తెరవబడిన వారం అయితే నేను మంచిదాన్ని, నేను మంచివాణ్ణి, నా తప్పేమీ లేదు, ఏది జరిగినా అవతలదే తప్పు అనేటువంటి ఒక ఏమంటారంటే స్వనీతి సిద్ధాంతముతో ముందుకు వెళ్ళిపోతున్నటువంటి వారులారా, మీ కన్నులు తెరవబడితే మీరు చేసే పని ఏంటో తెలుసా? నేను పాపిని అని మీరు ఒప్పుకుంటారు. నేను పాపిని అని మీరు పశ్చాత్తాపడతారు. అక్కడ చూడండి, అతను సాష్టాంగ నమస్కారము తగ్గించుకుంటారు దేవుని ఎదుట. అయ్యో ప్రభా నన్ను క్షమించు, నన్ను క్షమించని రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ నేను పాపిని అని ఒప్పుకుంటారు. లేకపోతే అలాగే మిగిలిపోతారు. మీ కన్నులు తెరవబడకుండా ఉన్నట్లయితే ఇంకా సాతానుడు మీరు ఎన్నో దుర్మార్గాలు చేస్తున్నా, ఎన్నో దుష్ట పనులు చేస్తున్నా, ఎన్నో దుష్టపు మాటలు మాట్లాడుతున్నా, ఎంతో కఠినమైన జీవితాన్ని జీవిస్తున్నా, ఇంకా మీ పాపములు మీరు దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం లేదంటే, దేవుని హెచ్చరిక మీకు కనపడడం లేదంటే మీ కన్నులు మూయబడ్డాయి. తెరవబడాలి కన్నులు. కన్నులు తెరవబడిన వారే పాపములు ఒప్పుకుంటారు. కన్నులు తెరవబడిన వారు ముమ్మాటికి పాపం ఒప్పుకోరు. ఇంకా పాపములు మోపుతారు, పాపములు ఇతరుల మీద మోపుతారు. ఈరోజు ఒక సాక్ష్యం మీరు చెప్పగలరా? ఇక్కడున్న కూర్చున్న వారిని నేను అడుగుతున్నాను, మీరు చేతులెత్తి నిజాయితీగా ఒప్పుకోనండి. నేను దేవుని సన్నిధిలో పాపములు ఒప్పుకునే మంచి మనస్సు నాకు ఎల్లప్పుడూ ఉంటుంది అన్నవాళ్ళు చేయొద్దండి ఒకసారి. నేనైతే హాయిగా చేయొద్దా? పాపములు దేవుని సన్నిధిలో నేను ఒప్పుకుంటా, నిర్మోహమాటంగా ఒప్పుకుంటా. ఎందుకంటే నా గురించి ఆయనకు తెలియంది ఏమీ కాదు. ఒకవేళ నాకు తెలియకుండా నేనేమైనా బలహీనపడుతున్నట్లయితే అది కూడా దేవుడు తెలియజేయడానికి మనం అవకాశం ఇవ్వాలి. స్వనీతికి స్వబుద్ధికి మనం చోటు ఇవ్వకూడదు. కన్నులు తెరవబడినటువంటి వారికి ఉండే మంచి గుణం, మంచి ఆశీర్వాదం ఏంటంటే పాపములు ఒప్పుకునే గుణం. అందుకే పాపములు ఒప్పేసుకుంటారు. పరిశుద్ధతలో, పవిత్రతలో, దేవుని ఎదుట ఒక సరళతలో, సఖ్యతలో ముందుకెళ్ళడానికి ఆశ కలిగి ఉంటారు కన్నులు తెరవబడిన వారు. కన్నులు మూయబడిన వారు తడుముకుంటూ వెళ్తారు, అంతే. ఏముందిలే, ఏమండి, తడుముకుంటూ వెళ్తారు. ఏంటి గుడ్డెద్దెల్లి చేనులో పడినట్టు ఏంటి పరిస్థితి? ఏ విధంగా నేను బలపడాలి అనే ఆశ, ఆలోచన, నా పాపములు ఒప్పుకోవాలి అనే పశ్చాత్తాప గుణం వారిలో ఉండకపోవడం చాలా విచారకరమని ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఇది 3వ ఆశీర్వాదం అనే నేను చెబుతాను. పాపములు ఒప్పుకోవడం ఆశీర్వాదం ఏంటండి అని మీరు అనేరు. అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదము మనం పాపాలు ఒప్పుకోవడం. ఎందుకంటే మన పాపములు ఒప్పుకోవడం వల్లే మనం పవిత్రులుగా చేయబడుతున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. పవిత్రులుగా చేయడానికి గొప్ప ఆశీర్వాదం ఏంటి? ఒప్పుకునే గుణం, కప్పుకునే గుణం కాదు. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని. ఒక్కసారి నేను నిజంగా చెప్తున్నా, పాపాలు ఒప్పుకుంటూ దేవుని సన్నిధిని అనుభవించండి. మీ హృదయం ఎంత తేలికైందో మీరే చూసుకోండి. నేను చెప్తున్నాను కాదు.
ఎందుకు అంత బండరాయిని మోసుకుంటూ భక్తి చేస్తారు? ప్రతి పాపాన్ని ఒప్పుకోండి, దేవుని సన్నిధిలో ప్రతి బలహీనతను ఒప్పుకోనండి. దేవుడు నమ్మదగిన వాడంట. నీ పాపములను ఆయన మరి నీ మీదికి రానివ్వకుండా ఆపడానికి ఆయన నిన్ను ఒప్పుకోమని అడుగుతా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, నీకు శిక్ష లేకుండా చేయడానికి, పాపము నుండి నిన్ను విడుదల చేయడానికి నీ పాపములు ఒప్పుకోమని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఒక వైద్యుడు నీ రోగము తీసివేయాలంటే, మీరు గమనించండి, చాలామంది పెద్దలు చెప్తుంటారు, వైద్యుడి దగ్గర సిగ్గు పనికిరాదు. వైద్యుడి దగ్గర నీకు ఏం జరిగిందో, నీకు ఎలాగుందో చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడ్డావు అనుకోండి, నీకు వైద్యం అందించడానికి అవకాశము ఉండదు. పాపములు నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను పరిశుద్ధపరిచే అవకాశం దేవుడు తీసుకోడు. పాపాలు ఒప్పుకోవడానికి సిగ్గుపడొద్దు, దేవుని ఎదుట సిగ్గుపడొద్దు. మన గురించి సమస్తము ఎరిగిన దేవుడు కాబట్టి ప్రతి పాపమును దేవుని ఎదుట మనం ఒప్పుకొందుము గాక. హల్లెలూయా. ఇది మూడవ అద్భుతమైన ఆశీర్వాదం. కన్నులు తెరవబడితే నువ్వు పాపాలు ఒప్పుకుంటావు. ఇంకా పాపాలు ఒప్పుకోలేదంటే నీ కన్నులు తెరవబడలేదు. నాలుగవ ఆశీర్వాదాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది కొంచెం మీకు కొత్తగా ఉండే విషయం ఖచ్చితంగా. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథం 28, 27. బీదలకిచ్చువానికి లేమి కలగదు, కన్నులు మూసుకొను వానికి బహు శాపములు కలుగును. ఇక్కడ ఏ విషయంలో కళ్ళు తెరుచుకోమంటున్నాడు దేవుడు? బీదలను ప్రేమించే విషయములో నీ కన్నులు ఏమవ్వాలంట? తెరవబడ. అంటే నీలో జాలి, దయ, కనికరం ఉంటేనే నీ కన్నులు తెరవబడినట్లు లెక్క దేవుని దృష్టిలో. మిగతా వారు కన్నులు మూసుకున్న వారు శాపగ్రస్తులుగా దేవుడు ఎంచుతున్నాడు. బీదలకు ఇచ్చువానికి లేమి కలగదు, ఆశీర్వాదమే కలుగుతుంది. కన్నులు మూసుకొని వానికి శాపం కలుగును. అంటే దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కన్నులు మూసుకున్నాడని. బీదలను ఎవరైతే చూడట్లేదో, అవసరతలో ఉన్న వాళ్ళని ఎవరైతే పట్టించుకోవట్లేదో, వారి కన్నులు తెరవబడని వారిగా దేవుడు పరిగణించాడు. అందుకే మంచి సమరయుడి గురించి దేవుడు రాసి ఉంచాడు. ఒక యాజకుడు దేవుని కొరకు యాజకత్వం చేసేవాడు, ఒక లేవీయుడు దేవుని మందిరంలో పరిచర్య చేసేవాడు. కానీ సమరయుడు ఆ గాయములతో పడి ఉన్నవాడిని అవసరత తీర్చి, కష్టములో ఉన్నవాడిని ఆదుకొని అతనిని దేవుడు పొగిడాడు. ఈరోజు దేవుని చేత నువ్వు కన్నులు తెరవబడిన వాడిగా ఎంచబడాలంటే, కన్నులు తెరవబడిన బిడ్డగా నువ్వు ఆశీర్వదించబడాలంటే, నీకున్న దాంట్లో నుండి లేని వారికి నువ్వేం చేయాలి? సహాయము చేయాలి. లేకపోతే నీకు శాపము కలుగుతుందని వాక్యము సెలవిస్తుంది. మేలు చేయగలిగి ఉండి కూడా అలాగూ చేయకపోతే అది నీకు పాపము అని రాయబడింది, శాపము అని రాయబడింది. అందుకే మేలు చేసే విషయం కొంతమంది చాలా పిసినిగోట్లు ఉంటారండి. వీళ్ళు ఏం తీసుకుపోయేది లేదు, మళ్ళీ సమాధిలో డొల్ల ఉట్టి డెడ్ బాడీ మిగిలేది. ఒక నగ కూడా నీ ఒంటి మీద రాదు, గుర్తుపెట్టుకో. నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే, బ్రతికినన్నాళ్ళు ఇదిగో నీకు 100 రూపాయలు దేవుడు ఇస్తే ఒక పావుల పక్కకు తీసి కొంచెం మేలు చేయలేవా? ఒక 99 రూపాయలు నువ్వు అనుభవించుకుంటూ 1 రూపాయి ఇతరులకు సహాయపడే గుణము నీలో ఉండకపోతే దేవుడు అంటాడు, నువ్వు కన్నులు మూసుకొని వానివి, నువ్వు శాపగ్రస్తుడివి అంటాడు. నేను చెప్తున్న మాట కాదండి. ఈరోజు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రైస్తవ మిషనరీలు చేసిన మేలు భారతదేశం ఎప్పుడు మర్చిపోలేదు. నిజాయితీ గల భారతీయుడైతే, చరిత్ర తెలిసినోడైతే మతం పట్టుకొని అలాడ్డు, క్రైస్తవ మిషనరీలు చేసిన మేలులను కొనియాడతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు తెలియజేస్తానంటే, వాళ్ళు ప్రేమ చూపించారు, ప్రేమ చూపుతూ సువార్త చెప్పారు, ప్రేమ చూపుతూ వారు దేవునిని పరిచయం చేశారు. దేవుని పరిచయం చేయడానికి ప్రేమ చూపాల, అది కూడా గుర్తుపెట్టుకోండి. దేవునిలో ఉన్న ప్రేమను వారిలో నింపుకొని చూపారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి ప్రియమైన వారలారా, దేవుడి దినాన్ని మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు.
నీవు కన్నులు తెరచిన వానివైతే, తెరచిన దానివైతే, తెరిచిన వ్యక్తివైతే ఖచ్చితంగా సహాయపడే గుణం నీలో ఉంటుంది అని ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను. ఇది ఒక అద్భుతమైనటువంటి గుణం. ఇంకోటండి, కన్నులు తెరిచినటువంటి వారు మీరు గమనిస్తే అపోస్తల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 27వ వచనం, త్వరగా నేను ముగిస్తాను, ఈ కొద్ది మాటలు మనం చూద్దాం. అపోస్తల కార్యములు 28-27. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి, నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులతో మందముగా విని కనులు మూసుకొని ఉన్నారని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే, నిజమే అంటూ ఉన్నాడు. కన్నులు తెరవబడితే దేవుని ఎదుట స్వస్థత పొందుతాం. అది ఆధ్యాత్మిక స్వస్థత కావచ్చు, శారీరక స్వస్థత కావచ్చు. స్వస్థత పొందాలంటే కన్నులు తెరవబడాలి. స్వస్థత పొందాలంటే నీ కన్నులు తెరవబడాలి. మాకు స్వస్థత లేదండి, మాకు స్వస్థత లేదండి. స్వస్థత కలగాలంటే ముందు నీ కన్నులు తెరవబడాలి. నాకు స్వస్థతనిచ్చేటప్పుడు కూడా దేవుడు ఒక దేవదూతను పంపించాడు. దేవదూతను పంపించినప్పుడు అతడు ఒక పురుషుడుగా ఉన్నాడు. దాదాపు 6.5 నుంచి 7 అడుగులు ఎత్తున్నాడు. ఎడమ వైపుగా నిలబడ్డాడు. ఇప్పటికీ నాకు ఆ దర్శనం గుర్తుంది. ఆ వ్యక్తిని చూసేంత వరకు నాకే స్వస్థత కలగల. చూడ్డానికి నేను భయపడుతున్నా. ఇదిగో ఎవరో సడన్గా వచ్చి ఇక్కడ నిలబడ్డాడు, ఈయన మనిషి అయితే కాదు, నాకు అర్థమైపోయింది. అతన్ని చూడాలా వద్దా, చూడాలా వద్దా, చూడాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను. చూసిన తర్వాత, చూసేంత వరకు అతను కూడా నా వైపు చూడలేదు. చూసిన తర్వాత ఒక మెరుపు వలె నా వెన్నెముకలో నుంచి అతను ముందుకు వెళ్ళిపోయాడు, దూసుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజు దేవుడు నాకు స్వస్థత కలిగించాడు. నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్తానంటే, స్వస్థత కలగాలంటే మన కనులు తెరవబడాలి. ఏ విషయంలో అయినా స్వస్థత కలగాలంటే దేవుడు అంటాడు, వారి కన్నులు తెరవబడలేదు, స్వస్థత కలుగునట్లు వారి కన్నులు తెరవబడలేదు. అంటే దాని అర్థం ఏంటి? స్వస్థత కలగాలంటే వారి కన్నులు తెరవబడాలి. అవునా కదా? మాకు స్వస్థత కలగాలండి దేవుని ఎదుట. ఫలాని రోగముతో, ఫలాని అస్వస్థతతో, ఫలాని దీర్ఘకాలిక వ్యాధితో మేము బాధపడుతూ ఉన్నాం. వైద్యులు కూడా చేతులు ఎత్తేశారు. ఒకవేళ మేము ఫలాని రోగం చేత జీవితాంతం పీడించబడాలని వైద్యులు చెప్పారు. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అంటే, దేవుడు అంటాడు, నీ కన్నులు తెరవబడితే స్వస్థత శీఘ్రముగా కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. మన కన్నులు తెరిచే మా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయం. ముందు బాగు చేయి నాయనా నీ అంట వస్తా, బాగు చేయి చర్చికి వస్తా, బాగు చేయి కానుకేస్తా. బాగు చేయకముందు ఏమి చేయవా? ఏమనుకోదు అడుగుతున్నానని. బాగు చేయకముందు ఏమి చేయవా? స్వస్థతను ఇవ్వకముందే మన కన్నులు తెరవబడాలా? కన్నులు తెరవబడిన ఆ స్థితి స్వస్థపరచబడిన తర్వాత రావాలా? మీరు ఆలోచన చేయండి. మీకు స్వస్థత కలగాలంటే ముందే కన్నులు తెరవబడాలి, ముందే తీర్మానం తీసుకోవాలి. స్వస్థత పొందకముందే నీవు దేవుని ఎదుట తీర్మానము తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, నయమానుకు కన్నులు కుష్ఠరోగం బాగైన తర్వాత కూర్చోబెట్టి క్లాస్ పీకొచ్చు కదా దైవజనుడు. ఏమయ్యా, నువ్వు డైరెక్ట్గా నా దగ్గర రాకుండా రాజుగారికి ఉత్తరం రాపిస్తావా? ఏ అంత గర్వం ఏంటి నీకు? ఒక దైవజనుడు ఉన్నాడని ఆ చిన్న బిడ్డ చెప్పింది కదా. దైవజనుడి దగ్గరికి కన్సల్ట్ అవ్వాల్సి నువ్వు రాజుగారికి ఉత్తరం రాస్తావేంటి అని స్వస్థత పొందిన తర్వాత కూర్చోబెట్టి చెప్తే బాగా వింటాడు కదా. వింటాడా? వెండా? అరే, ఇంత కుష్ఠరోగాన్ని ఊరికి చిటికెలో బాగు చేశాడు, మరి ఆయన చెప్పిన మాట వినాలి అని గౌరవం వస్తుంది. కానీ దేవుడు నిశ్చయించింది ఏంటంటే, ముందు బుద్ధి రావాలి, తర్వాతే స్వస్థత రావాలి. ముందు బుద్ధి రావాలంటే ఏం చేశాడో తెలుసా? దైవజనుడిని బయటికి పంపలా. నువ్వు వెళ్ళొద్దు అయ్యా, వచ్చింది చాలా పెద్దోడు కదయ్యా, వేరే రాజ్యం నుంచి వచ్చాడు, రాజుగారు పంపించారు,
మా రాజుగారు బట్టలు చింపుకుంటుంటే నువ్వు టెన్షన్ పడొద్దు, నేనున్నా, నా దగ్గరికి పంపించాను, నేనే అడిగి చెప్పానయ్యా తీసుకురమ్మని, నన్నే బయటికి పోవద్దు అంటావేంటయ్యా అంటే దేవుడు అంటాడు నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు బయటికి పోవడానికి ఇదే విషయము. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ రాజుగారికి వెళ్ళింది అనుకో, ఆ సిరియన్ల రాజు కాదు, ఇస్రాయేల్ రాజుకి వెళ్ళింది అనుకోండి. ఇస్రాయేల్ రాజు దైవజనుడిని ఏమంటాడు, ఏలియాని, కాదయ్యా నా పాటన నాకు ఉత్తరం వచ్చింది, వాడిని ఎట్లా బాగు చేయాలని నేను బట్టలు చింపుకొని నాన్న హడావుడి పడుతుంటే ఆ సంగతి విని నువ్వే కదా రాజభవనంలోకి వచ్చావు, నువ్వే కదా వాడిని నా దగ్గరికి పంపిమని చెప్పావు, ఇప్పుడు గదిలో కూర్చొని బయటికి రావంట, ఏంటి నీ సంగతి? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నయమానుకు దేవుడు ముందు బుద్ధి చెప్పి తర్వాత స్వస్థతనిచ్చాడు. మీకు కూడా నేను చెబుతున్నా, మీకు స్వస్థత కలగాలంటే ముందు మీ కన్నులు తెరవబడునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ముందు మీ చెవులు తెరవబడాలి. మీ చెవులు మందముగా ఉన్నాయి. దేవునికి లోబడే స్వభావం, దేవునికి విధేయత చూపే స్వభావం, కన్నులు తెరవబడిన స్వభావం, ఇవన్నీ మీకు ఉండడం వల్ల మీకు జరుగుతున్న నష్టం మీకు తెలియట్లా. మీకు స్వస్థత కలగడం లేదు. స్వస్థత కలగాలంటే ఇటు చెవులు తెరవబడాలి, అటు కనులు తెరవబడాలి, అటు హృదయానికి పట్టిన కొవ్వు, నేను చెప్పానా బైబిల్లో ఉందా? హృదయానికి ఉన్న క్రొవ్వు, చెవులకున్న మందం, కనులకున్న గుడ్డితనం, ఈ మూడు పోతే నీకున్న రోగం దేవుడు తీసివైపోతున్నాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అవి ఎలాగే ఉంచుకుంటామండి అంటే మీరు కూడా అలాగే ఉండండి అంటాడు దేవుడు. కాబట్టి నేను తెలియజేస్తున్నా, ఖచ్చితంగా దేవుడు మన కన్నులు తెరవడం మనకు చాలా ఆశీర్వాదం అని ముందే చెప్పాను నేను. మీకు స్వస్థతనిచ్చే నేత్రములు మనోనేత్రములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పటికీ చెప్తారా? స్వాస్థ్యం పొందాలంటే మనోనేత్రాలు తెరవబడాలి. దేవుడు సిద్ధపరిచినవి చూడాలంటే మనోనేత్రాలు తెరవబడాలి. పాపాలు ఒప్పుకోవాలంటే మనోనేత్రాలు తెరవబడాలి. తర్వాత ఒకరికి సహాయం చేయాలంటే కూడా మనోనేత్రాలు తెరవబడాలి. ఇంకొకటి స్వస్థత పొందాలంటే మనోనేత్రాలు తెరవబడాలి. ఎన్ని అయ్యాయి? 5. ఇక 2 చెప్పమంటారా? సమయం లేదు కాబట్టి చదివించి ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి సంఖ్యాకాండం 24, 3, 4 వచనాలు వెంటనే చదివించి ముగిస్తాను. ఉపమానంగా రీతిగా ఇట్లైనను బేయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వారికి వచ్చిన దేవోక్తి. ఆమేన్. కన్నులు తెరచిన వానికి ఏ యుక్తి వస్తుందంట? దేవోక్తి అంటే విడదీయండి, దేవ యుక్తి, ద విజ్డమ్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా లేదా? దేవునికి స్తోత్రం. 2 చేతులే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవయుక్తి. లోక సంబంధమైన యుక్తి మనల్ని బాగు చేయలేదు చాలాసార్లు, కానీ దేవయుక్తి, ద విజ్డమ్ ఆఫ్ లార్డ్ కెన్ సేవ్ ఫ్రమ్ ఎనీథింగ్. ఎందులో నుంచైనా కాపాడగలిగినది దేవోక్తి. ఆ దైవికమైన యుక్తి నీకు కావాలంటే ఏమవ్వాలి? నీ కనులు లేదు నాయనా, నాకు లోక సంబంధమైన జ్ఞానం చాలు, లోక సంబంధమైన జ్ఞానం బాగా ఉంది నాకు అని అనుకున్నావు అనుకోండి, నీ జీవితము వెర్రితనంగా దేవుడు చేస్తాడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ఈ లోక సంబంధమైన కుయుక్తుల చేత, యుక్తుల చేత నువ్వు జీవించాలనుకుంటే నువ్వు నష్టపోతావు, మోసపోతావు, నాశనం అవుతావు. నీ జీవితాల్లో ఎన్నో నష్టపోతావు. అదే దేవోక్తి నువ్వు పొందాలనుకుంటే, దైవికమైన యుక్తిని మీరు సంపాదించాలనుకుంటే మీ కన్నులు తెరవబడాలి. కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి అని ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యుక్తి గురించి అలా మరి ఇంకొక ముందుకు అడుగు వేస్తే ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథములో మామూలు సంగతులు ఉన్నాయి, ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. మామూలు సంగతులు ఉన్నాయి, ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. మామూలు సంగతులు అలా చదువుకుంటూ వింటూ వెళ్ళిపోతామండి అంటే ఓకే, దానికి ఎవరేమీ చేయలేరు. ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలంటే మాత్రం మన కన్నులు ఏమవ్వాలి? తెరవబడాలి.
ఆశ్చర్యకరమైన సంగతులు. ఇదిగో ఈ మాట ఉందా బైబిల్లో, అరే ఈ విషయం ఉందా బైబిల్లో, నేను చదివేటప్పుడు గమనించలేదే, లేదా ఫలాని వ్యక్తి గురించి ఎన్నోసార్లు ధ్యానించాను, ఈ కోణంలో నేను ఎప్పుడు ఆలోచించలేదే అని మనకు ఎన్నిసార్లు అనిపిస్తుంది. నేను ధ్యానిస్తున్నప్పుడు కూడా కొంతమంది వ్యక్తులను గురించి దేవుడు కొన్ని విషయాలు ప్రేరేపిస్తున్నప్పుడు, ఈ వ్యక్తి గురించి నేను ఎన్నోసార్లు బోధ చేశాను, ఈ కొత్త కోణము నాకెప్పుడూ తట్టలేదు అని అనిపిస్తుంది. అలాగున దేవుడు ఆశ్చర్యకరమైన సంగతులు బయలుపరచబడాలంటే వేదాంత విద్య సరిపోదు, థియాలజీ సరిపోదు, ఖచ్చితంగా కన్నులు తెరవబడిన అనుభవము రావాలి అని దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 119వ కీర్తన 18వ వచనం చదివి వెంటనే ముగించేసుకుందాం. చదవండి, ఆ మాట చదవండి. దేవుని ధర్మశాస్త్రమందు చూచునట్లు, ఆశ్చర్యమైన సంగతులు చూచునట్లు నా కన్నులు తెరువుము. హల్లెలూయా. చదువు వస్తే సరిపోదా? మీకు అర్థమవుతుందా? కన్నులు తెరువుము అంటే ఏమైనా గుడ్డివాడా దావీదు? కాదు కదా. మీరు గమనించండి, అతను ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడకపోతే ఆశ్చర్యమైన సంగతులు తనకు బయలుపరచబడవని దావీదుకు బాగా తెలుసు. వాక్య ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను కన్నులు మూసుకున్న వాడిగా ఉన్నాననుకోండి, మీకు కూడా ఏదో 4 మాటలు పాయింట్లు జాయింట్లు చేసి చెప్పేసి నా దారిని నేను వెళ్ళిపోతా, అవునా కాదా? అట్లా కాదు. దేవుని ఎదుట, దేవా నా కన్నులు తెరువుము, అప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు పరిశుద్ధ లేఖనంలో నుండి బయలుపరచడానికి నాకు అవకాశం కలుగుతుంది. మీరు గమనించండి, నేను వాక్యం సిద్ధపడేటప్పుడు నేను తీర్మానం తీసుకున్నా, ఏ ప్రసంగికుడి ప్రసంగం నేను కాపీ కొట్టను, ఏ పుస్తకములోని ప్రసంగం నేను తీసుకొని చెప్పను. దేవుని సన్నిధిలో కూర్చుంటా, ప్రార్థన చేసుకుంటా, దేవుడు బయలుపరిచిన దానినే మీ ఎదుట నేను ఉంచుతా. నేను నిజాయితీగా బలిపీఠం మీద ఉండి చెప్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నేను తెలియజేస్తాను. పాస్టర్ గారు వచ్చారు అని, అయ్యా మీరు చెప్పండి ప్రసంగం అంటే, అరే సడన్గా చెప్పారే అన్నాడు. సడన్గా ఏముంది, సరే పర్లేదు చెప్పండి, మీరు చెప్పండి అంటే కాసేపటికి హడావుడిగా తిరుగుతున్నాడు. ఏంటబ్బా హడావుడిగా తిరుగుతున్నాడని అక్కడ వచ్చిన అందరినీ అడిగినట్టున్నాడు. లాస్ట్కి నా దగ్గరికి వచ్చి, ఏదైనా బుక్ ఉందా? ఏం బుక్ అంటే, అదే 1000 ప్రసంగాలు 100 ప్రసంగాలు అని బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ ఏమన్నా ఉందా అంటే, ఆ బుక్ లేదయ్యా నా దగ్గర అని చెప్పి. ఆయన ఏం చేశాడో మొత్తానికి ఆ బుక్ సంపాదించుకున్నాడు. నేను తెలియజేస్తున్నా, సిద్ధపడడం తప్పు అని నేను చెప్పట్లేదు. సిద్ధపడాలి, కానీ వ్యక్తిగతంగా సిద్ధపడాలి, వ్యక్తిగతంగా సిద్ధపడాలి. ప్రేమైన వాళ్ళరా, అది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి స్థితి. ఆశ్చర్యకరమైన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనకు బయలుపరుస్తూ అనేక విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. మనకున్న ఆసక్తిని బట్టి వాక్యమును ప్రేమించే వాళ్ళని దేవుడు చాలా ఇష్టపడతాడు. ఎందుకంటే వాక్యము దేవుడై ఉండెను, వర్డ్ హిమ్సెల్ఫ్ గాడ్. వాక్యాన్ని మీరు ప్రేమిస్తున్నారంటే మీరు డైరెక్ట్గా ఎవరిని ప్రేమిస్తున్నట్టు? దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు. వాక్యం అంటే నిద్ర వస్తుంది, వాక్యం అంటే సెల్ ఫోన్ ఒత్తుతాం, వాక్యం అంటే ఇటు అటు తిరుగుతాం, వాక్యం అంటే మేము పట్టించుకోము, పరధ్యాసలో ఉంటాం, మాట్లాడుకుంటాం అంటే నువ్వు ఎవరిని ప్రేమించడం లేదని అర్థం, దేవునిని ప్రేమించడం లేదని అర్థం. వాక్యాన్ని ప్రేమిద్దాం. కన్నులు తెరవబడితే ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్న నీ విషయంలో ఖచ్చితంగా దేవుని ఆశ ఏంటంటే నీ కన్నులు కూడా తెరవబడాలి. ప్రార్థన చేసుకుని అందరూ కూడా ఏకీభవించి ఒకసారి మనస్ఫూర్తిగా మన మనోనేత్రాలు తెరవబడాలని మనందరం ప్రార్థన చేద్దాం. నిజంగా నీ కన్నులు తెరవబడ్డాయా? తెరవబడితే ఖచ్చితంగా దేవుడు మనకు కొన్ని విషయాలు బయలుపరిచాడు, స్పష్టంగా తేటపరిచాడు. నీ కన్నులు తెరవబడిన అనుభవము నీకుంటే స్వాస్థ్యము పొందే ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. పరిశుద్ధులతో కలిసి స్వాస్థ్యము పొందే గుంపులో నువ్వు ఉండబోతున్నావు. నిజముగా నీ కన్నులు తెరవబడితే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాటిని నువ్వు చూడబోతున్నావు.
నిజంగా నీ కనులు తెరవబడితే ఖచ్చితంగా నీ పాపములను ఒప్పుకోబోతున్నావు. నిజముగా నీ కనులు తెరవబడితే నువ్వు ఇతరులకు సహాయకరంగా ఉండబోతున్నావు. నిజంగా నీ కనులు తెరవబడితే నువ్వు ఖచ్చితంగా స్వస్థతను పొందబోతున్నావు. నిజంగా నీ కనులు తెరవబడితే ఖచ్చితంగా దేవోక్తిని నువ్వు పొందబోతున్నావు. దైవ సంబంధమైన జ్ఞానమును సంపాదించుకోబోతున్నావు. లోకయుక్తి కాదు, దేవయుక్తి దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అంతేకాదు, కన్నులు తెరవబడితే బైబిల్ గ్రంథములోని ఆశ్చర్యమైన సంగతులు నువ్వు చూడబోతున్నావు. ఇంత గొప్ప ఆశీర్వాదం ఉన్నది. ఇంకా గుడ్డితనంలో ఉంటావా? ఇంకా మనోనేత్రంలో గుడ్డితనంలో అనుభవిస్తూనే ఉంటావా? అపవాది చేత నీ కన్నులు మోయబడ్డాయి. అపవాది చేత నీ కన్నులు మోయబడ్డాయి. ఈరోజు దేవుడు నీ కన్నులు తెరవాలని ఆశపడుతున్నాడు. దేవా, మాతో మాట్లాడినందుకు వందనాలు, సూటిగా మాట్లాడినందుకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింపజేసి ప్రతి హృదయంలో ముద్ర వేయమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.